ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే చదివే విద్యార్థులు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేటలోనే పీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. పేదరికం పోవాలన్నా, సమాజంలో గౌరవంగా నిలబడాలన్నా చదువు ఒక్కటే ఏకైక మార్గమని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యంగా విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ పడుతున్న శ్రమ అభినందనీయమని కొనియాడారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పాఠశాలను దత్తత తీసుకొని మోడల్ స్కూల్గా మారుస్తానని మాట ఇచ్చానని, ఆ దిశగా పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. పాఠశాలలోనే విద్యార్థుల కోసం హెచ్డిఎఫ్సి ఆధ్వర్యంలో డ్యూయల్ డెస్క్ బెంచీలు సొంత నిధులతో వారంలోగా డిజిటల్ బోర్డులు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే సైన్స్ ల్యాబ్, డైనింగ్ హాల్, పాఠశాల బెల్ వంటి వసతులను సైతం త్వరలోనే సమకూరుస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యాశాఖ నూతన వరవడితో ముందుకు సాగుతోందని, బడుల్లో సైన్స్ ల్యాబ్లు, స్కూల్ బ్యాగులు, డ్రెస్సులు, మౌలిక వసతులను సమర్థవంతంగా అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఏఎంసీ వైస్ చైర్మన్ జి శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ వెంకన్న, డిఈఓ అశోక్, ఎంఈఓ శేషగాని శ్రీనివాస్ గౌడ్, హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.